ఒకరోజు ఫిలాసఫీలో డాక్టరేట్ పొందిన ఒక పెద్ద మనిషి భగవాన్ వద్దకు వచ్చి ఒక సాధకుడు ఏ విధంగా జీవితంలో వ్యవహరించాలి అని అడిగాడు. భగవాన్ అంటారు, తానే కర్తను అనే అభిప్రాయం లేకుండా ప్రవర్తించాలి. నేనే చేశాను, ఈ పని నా వల్లే జరిగింది అనే తలంపు అనేది ఉండకూడదు ఒక వ్యక్తికి. అంటే ఒక సాధకుడు, ప్రాక్టీస్ చేసే వ్యక్తి, ధ్యానం చేసే వ్యక్తి, ఒక యోగికి ఆ విధంగా ఉండకూడదు. అండ్ ఇంకా ఏంటంటే అతడు ఒక నిర్దిష్ట ప్రయోజనాన్ని ఆశించి కానీ, ఒక సడలింపరాని ప్రణాళికాబద్ధుడై కానీ వ్యవహరించకూడదు. దీనివల్ల ఇప్పుడు నేను ఇది చేయడం వల్ల నాకు ఈ ప్రయోజనం జరుగుతుంది అనో, లేకపోతే అసలు ఇదిగో నేను ఇది అనుకున్నాను, నా ప్లాన్ ఇది, సో ఇదే ఖచ్చితంగా జరగాలి అనేది కూడా ఉండకూడదు. అంటే లైఫ్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి అని భగవాన్ గారు చెప్పారు. నువ్వు ప్యారిస్ నుండి బయలుదేరేటప్పుడు నీ ప్రయాణ పథకంలో ఈ ఊరుకు రావడం అనేది, అంటే అరుణాచలానికి రావడం అనేది ఉందా అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి అంటారు, లేదు, నేను అనుకోలేదు, నేనేం ప్లాన్ చేయలేదు, అరుణాచలం రావాలని నేను అనుకోలేదు, కానీ నేను వచ్చాను అని అనేసరికి భగవాన్ అంటారు, చూసావా, ముందుగా పథకం వేసుకోకుండానే నీవు ఇక్కడికి వచ్చావు కదా. సో గీతాచార్యుడు అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, ఎవ్వరూ ఊరికే కూర్చోలేరని, ప్రతి వారి జన్మ ప్రయోజనము కూడా వారి వారి ఇష్టాలతో ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుందని ఉద్ఘాటించారు. సో శ్రీకృష్ణుడు మనకి గీతలో అదే చెప్తున్నారనమాట. ఒక పనిని మనం ఏమి ఆశించి చేయకూడదు, మనం ఆశించకుండానే మనకి జరిగిపోతూ ఉంటాయి. మనం ఏదైతే మన జన్మం యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో అదంతా జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనాన్ని మొత్తాన్ని సాఫల్యం, దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ అంతా కూడా మనం వదిలివేయడం ఉత్తమం అని చెప్తున్నారు కృష్ణుడు.